తాడ్వాయి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహ వార్డెన్ మరియు సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయి కృష్ణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల సంక్షేమ వసతి గృహంలో తేదీ 26/6/2025 శుక్రవారం నాడు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో హాస్టల్కి ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులు తల్లిదండ్రులతో సహా విద్యార్థులను మండు టెండరు నిలబెట్టి లోపలికి అనుమతించకుండా దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్టల్ సిబ్బంది తాళాలు వేసి హాస్టల్ గేట్కు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు ఎంత వేడుకున్నా తమ సమస్యలను వివరించినప్పటికీ సిబ్బంది కనికరం చూడకుండా ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ సుమారు 4 గంటల తరబడి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గేటు బయట నిలబెట్టడం జరిగింది. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా వివరించిన హాస్టల్ సిబ్బందిపై మరియు హాస్టల్ ప్రిన్సిపల్ సురేఖపై ఈ ఘటనకు కారకులైన సిబ్బందిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణిలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చౌకి ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయనని కలిసి ఈ విషయం పైన ఆయన కలుస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఎంత ఘోరంగా అంటే మండు టెండలో ఎస్సీ ఎస్టీ బీసీ తల్లిదండ్రుల్ని పిల్లల్ని సంక్షేమం కోసం పిల్లల్ని భద్రత కోసం హాస్టళ్లలో వసతి గృహాల్లో ఉంచాలంటే భయపడుతున్నటువంటి తరుణంలో భయపడతా ఉన్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చి ఆ పిల్లలకు ఈరోజు ఒక న్యాయం చేయాల్సిందిగా బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సెక్రటరియట్ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్ లాల్ సార్.